మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। మరువలేను స్వామి నీ రూపు నీ చూపు మరువలేను స్వామి హృదయ వేదన తీర్చవా ప్రభు నీ రూపు నీ చూపు మరువలేను స్వామి నిన్ను వలచి వచ్చినాను నిముసమే నిలువలేను నిన్ను వలచి వచ్చినాను నిముసమే నిలువలేను ఏలుకొను ప్రాణనాథ ఏవగింపు నీ రూపు నీ చూపు మరువలేను స్వామి మోగవోయిన హృదయ వీణ మీటినావు కుసుమహరా మోగవోయిన హృదయ వీణ మీటినావు కుసుమహరా మరల గూడ మౌన వేళ శృతిని కలిపి పాడరా నీ రూపు నీ చూపు మరువలేను స్వామి రాముడవో కృష్ణుడవో ఎరుగలేను ఎరుకలేదు
మాతా కృపాకరి మాతా కుసుమ మాతా మాతా కృపాకరి మాతా. అఖిలాండేశ్వరి కుసుమాంబా అభయము సంగవే జగదాంబా. అఖిలాండేశ్వరి కుసుమాంబా అభయము సంగవే జగదాంబా. జయ జగదాంబా జయ కుసుమాంబా జయ జయ ధ్వనులతో రావమ్మ జయ జయ ధ్వనులతో రావమ్మ. అమ్మా అమ్మా కుసుమాంబా తల్లి ఆర్త శరణ్యని జగదాంబా. అమ్మా అమ్మా కుసుమాంబా తల్లి ఆర్త శరణ్యని జగదాంబా. నీదు బిడ్డలమమ్మ కుసుమాంబా తల్లి మొరవిన రావమ్మ జగదాంబా మొరవిన రావమ్మ కుసుమాంబా. ఆశ్రయమివ్వర హరగోపాల ఆశ్రయమివ్వర హరగోపాల ఆశ్రితవత్సల ఆపద్బాంధవ అనురాగమున చూడర బాబా అనురాగమున చూడర బాబా. చంచలమతినని కఠినాత్ముడనని ఎంచి విడిచిన నేనే చటకి బోయదా. చంచలమతినని కఠినాత్ముడనని ఎంచి విడచిన నేనే చటకి బోయదా. కించిజ్ఞుడని క్రియలే మెరుగుదు ముంచుము తేల్చుము మృక్కుచునడిగితి అనురాగమున చూడర బాబా అనురాగమున చూడర బాబా. రమణారెడ్డి బాబా దశరథరామరెడ్డి బాబా వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ పూర్వీకులు. అయితే ఒకసారి బృందావనం వచ్చారు. మేము 2008లో బృందావనం పోయినప్పుడు అక్కడ వచ్చినప్పుడు అక్కడ 4 నెలలు ఉన్నారు వాళ్ళు. ఏమని అంటే చెప్పాడు, విత్త కళ్యాణము పంచతోటం జరగాలి, ప్రతి పుష్పంగాపుని భక్తుల ఇళ్లలో
దానికోసం నేను కుసుమనాథ కళ్యాణం గురించి రాశాను. దాన్ని మీకు ఎప్పుడైనా వీలైతే ప్రచారంగా చేసి అందరికీ అందజేయండి. అయితే దీనికి 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి, మనం నిజంగా ఆర్టితోని కళ్యాణం చేయాలనుకుంటే ఎప్పుడెప్పుడు అంటే మన మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, గృహప్రవేశం కానీ, ఏదైనా శుభకార్యాలు మన ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా మనము 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, మనమంతా అలంకారం చేసుకొని పుస్తకం చదువుకొని కళ్యాణం చేసుకోవచ్చు. లేదు యథాన శక్తి ఉంటే పురోహితం తీసుకొచ్చి పురోహితం ద్వారా చేయించుకుంటే నిత్య కళ్యాణము పసిపోవడం జరుగుతుందని చెప్పి వారి యొక్క ఆశయాన్ని కూడా ఈరోజు ఆచరణలో పెట్టడానికి మేము ప్రయత్నం చేశాము. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ పుస్తకం కూడా వారికి అంగీకరిస్తున్నాము. అలాగే వారు రాసిన పుస్తకం పేపర్లతోనే మేము ఇంట్లో కూడా సుధాకర్ బాబు గారు కళ్యాణం చేయించినప్పుడు ఆ పేపర్లతో చేశారు. దగ్గర 8 సంవత్సరాల నుంచి. తర్వాత ఈ పుస్తకం రూపం దాల్చింది. అలాగే అయితే అందరికీ పుస్తకాలు అందజేస్తారు. అందరూ కూడా ఉస్మాన్ల కళ్యాణము ఇళ్లలో శుభకార్యాలలో చేసుకునే విధంగా ఉంది. ఎట్లా ఏంటంటే మనం నామజరి కార్యక్రమం జరిగింది. ఆ జరిగినాక ఆ జ్ఞాపికను బహుకరిస్తామని చెప్పి మనం ఒక ప్రకటన చేసినాము. ఏ కార్యక్రమం కూడా చిన్న కార్యక్రమంలో చేసుకుంటూ పోతున్నాం. ముందు నుంచి కూడా ఒక నామజరి కార్యక్రమం. అయితే ఈ పుస్తకం కూడా రిలీజ్ చేస్తే బాగుంది. చాలా రోజులు ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది అని చెప్పేసి దీని మీద ప్రయత్నం చేస్తే అది రూపకల్పన జరిగింది. అయితే అది ఎండాకాలం ఉండడం వల్ల ఈ కార్యక్రమం పెట్టలేకపోయాము. తర్వాత అనుకోకుండా సెకండ్ సాటర్డే కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే అందరికి చదువు ఉంటాయి, పిల్లలు కూడా అందేసి ఉంటాయి ఉద్దేశంతో పుష్కరావు ఫౌండేషన్ ఏ కార్యక్రమం చేసినా కూడా సెకండ్ సాటర్డే ఉంటుంది కనుక సెకండ్ సాటర్డే ఎంచుకొని జూన్ 8కు దీన్ని డేట్ ఫిక్స్ చేసినాం. డేట్ ఫిక్స్ చేసినాక ఆ భగవంతుడు ఎంత కృపమని అంటే ఈరోజు మేము ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఈరోజు మా అమ్మగారి పెళ్లి రోజు అనుకోకుండా కలిసి వచ్చింది. అలాగే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జూన్ 8వ తారీఖు. అది తర్వాత మేము డేట్ ఫిక్స్ అయిపోయింది. అంతా వచ్చినాక తర్వాత తెలిసింది అది జరిగింది. అలాగే మా పెళ్లి రోజు కూడా 20 సంవత్సరాలలో పడ్డది. 20 సంవత్సరాలలో పడ్డది కనుక ఎరువు కూడా కన్సెప్షన్ మాకు అనుకోకుండా మేము ఈ కేవలం పుస్తకం రిలీజ్ చేసి కళ్యాణం చేద్దాము. కళ్యాణం ఎందుకు చేసినాము అంటే పుస్తకము అందరికీ తెలిసే విధంగా కళ్యాణం చేసి పుస్తకాన్ని రిలీజ్ బాగుంటుందని చెప్పేసి ఆ మాతా ప్రభుత్వ సంకల్పమే మా సంకల్పం కాదు. అలాగే కనుక ఇది అందరికీ చేస్తాము. మీరు చేయాలనుకుంటే రోజుగా చేయొచ్చు. లేదంటే మన వెంకటరమణ గారు కూడా ఈ పుస్తకాన్ని చూసుకుంటూ వాళ్ళు కళ్యాణవర్గం కావచ్చు చేస్తారు. మందిరం పర్లేదు, మీదైనా పర్లేదు చేస్తారు. ఈ పుస్తకానికి ఎప్పుడైతే పుస్తకం అనుకోని తప్పులు అవన్నీ కరెక్షన్ చేయాలి కదా. కరెక్షన్ చేసినప్పుడు మన దుర్గాప్రసాద్ గారు ఉన్నారు కదా, ఎవరంటే దుర్గాప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన రిటైర్ అయిపోయారు. సార్ మీరు ఏమైనా కరెక్షన్ చేయగలుగుతారా, ఎందుకంటే మనకు వెళ్ళాలి కదా అని చెప్పానంటే నేను కొంచెం ఇది ఉన్నది, నాకు మా మిత్రుడు ఉన్నాడు వెళ్ళండి సత్యనారాయణ గారు, ఆయన అయితే చేశారని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగితే వెళ్తే వారు పరమాత్మ కవి గారు, మన ఫాదరు రామేశ్వరరావు గారు వచ్చి వాళ్ళ కవి బాబా భక్తులు కూడా ఆ బాబా చూడండి ఎలా ఉంటుంది ఇలా ఎక్కడో అనుకుంటే ఎక్కడో తీసుకుపోయి బాబా అనే రూపంలో చేరి వారి ద్వారా ఈ సంకల్పం నెరవేర్చిండు అంటే ఇంతకన్నా భాగ్యం ఏం కావాలి జీవితాన్ని. ఒకటి కాదు, ఆయన ఎంతో బిజీ ఉండి ఎన్నో రచన చేస్తే 3 సార్లు కరెక్షన్ చేసి 3 సార్లు ఈ పుస్తకాన్ని కరెక్షన్ చేసి మాకు అందజేసినాక దీన్ని రూపకల్పన చేసి తీసుకొచ్చాను. వారికి కూడా సమాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఒక 2 నిమిషాలు అలాగే ఈ పుస్తకం ఇంత మంచిగా రావడానికి డిజైన్ కానీ కలర్ కానీ చేయడానికి మా మిత్రుడు మామిడి కృష్ణ గారు వారు కూడా వచ్చారు. చాలా సంతోషం. ఈ కుసుమరా ఫౌండేషన్ పుస్తకాలు కూడా అన్ని వారే చేస్తున్నారు. ముందు ఇంకా మంచి ప్రచురణ చేసి మంచి కార్యక్రమాలు చేస్తాను. జై కుసుమరా భక్తులందరికీ నా యొక్క ఈ పుస్తకం ఎంతో కష్టపడి వారు మాణికరావు గారు
శ్రమపరిచి ఎంతో భక్తితో దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. అందరికీ అందించాలనేటటువంటి ఒక తపన వారిలో ఉన్నది. ఆ భక్తి భావం, అంకిత భావం వారు ఎంతో శ్రమపడి దీన్ని తీసుకొని వచ్చిన దీన్ని సద్వినియోగం చేసుకొని కుసుమహర లీలా కళ్యాణాన్ని మనం జరిపించుకోవచ్చు, పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కుసుమహర లోకేశ్వర లీలా కళ్యాణం అందుబాటులో ఇంతకుముందు లేకపోయేది, దాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. దినాలలో మన తీర్థ దినాలలో దీన్ని మనం జరుపుకో. ఇక వ్రత విధానం, మానస పూజ ఇంకా 2 పుస్తకాలు క్రమంగా ఉన్నాయి. వీటికి తను ముందు మాట పరిచయం రామని వారు చెప్తే స్వామి సేవగా భావించి నేను రాసిన అది ఇదిలో ఉన్నది లోకేశ్వర కళ్యాణం అనేటటువంటిది. దీన్ని మీరందరూ చక్కగా అనుసరించాలని నేను ప్రార్థిస్తున్నాను. కలియుగంలో నామమే మనకు ముఖ్యమైనటువంటిది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి 10 సందర్భంలో చెప్పడం జరిగింది. ద్వాపర యుగాలలో నారదునికి బ్రహ్మదేవుడు చెప్పాడు, ఇంతకు మించినటువంటి వేదాలలో లేదు. 16 అక్షరాలు కానీ 16 అక్షరాలు అని హరే రామ 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 హరే హరే అనేటటువంటి 16 అక్షరాలు సరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి 16 అక్షరాలైనా సరే మీరు మీకు తోచినవి చేసుకొని ఆ నామాన్ని జపిస్తూ ఉండటమే కరుణోపాయం సులభమైనటువంటిదని వారు చెప్పడం అనేటటువంటి జరిగింది. కృష్ణనామానికి కుసుమహర నామానికి తేడా లేదు. కృష్ణుని మర్చిపోయినా సరే కృష్ణ నామాన్ని మాత్రం మర్చిపోవద్దు. నామం నుంచి ప్రేమ వస్తుంది. ఆ ప్రేమనే నేను కృష్ణుడి దగ్గర తీసుకుపోతుందని కుసుమహర వారు ప్రభువులు చెప్పడం జరిగింది. ఇది చాలా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కలియుగంలో కలికల్మషాన్ని పోగొట్టేటటువంటిది రామకృష్ణ నామాలే కుసుమహర నామాలే అని ఎంతో కీర్తించబడటం జరిగింది. అందుకని మనం దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రామనామానికి ఎంతో ఇది ఉన్నది, కృష్ణనామానికి అంతే ఉన్నది. ఏదైనా నామం అనేటటువంటి మనం చేయటం అనేటటువంటి జరగాలి. దాని ఫలితాన్ని మనం పొందడం అనేటటువంటి జరుగుతుంది. అది ఇందులో ఉన్నటువంటి విషయం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, కుసుమహర భక్తాభిమానులకు అందరూ ఇక్కడ ఉన్నారు. మాణిక్రావు గారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈ పుస్తకం ఇంత మంచిగా రావడానికి, డిజైన్ కానీ కలర్ కానీ చేయడానికి మా మిత్రుడు మామిడి కృష్ణ గారు కూడా వచ్చారు. చాలా సంతోషం. ఈ కుసుమహర ఫౌండేషన్ పుస్తకాలు కూడా అన్ని వారే చేస్తున్నారు. ఈ మాణిక్రావు గారు ఎంత మొండోడంటే బదిలిపాం ఇంతలా వాసన. మీరు ఉండడానికి నేనుండే ప్లేస్కి 42 కిలోమీటర్ల దూరం. అక్కడికి సార్ కరెక్షన్ చేసినప్పుడల్లా ప్రతిసారి రావడం, డీటీపీ కరెక్షన్ చేయించుకోవటం, అట్లా దాదాపు సంవత్సరం పాటు దాని కరెక్షన్స్ అలాగే మీరేం వదిలేవద్దు, ఎన్నిసార్లు కరెక్షన్ మనం చేద్దాము. పుస్తకం మంచిగా వచ్చి మంచిగా వచ్చి అందరికీ ఉపయోగపడేది వస్తే మనకు సంతోషం. కాబట్టి మీరు ఎన్నిసార్లు వచ్చినా పర్వాలేదు, నేను చేసి పెడతానని చివరికి ఈరోజు దాని పుస్తకం మీ అందరికీ ఉపయోగపడుతుంది. మాకు ఈ అవకాశం మాణిక్రావు గారికి అలాగే మీ అందరికీ మంచి మిత్రుడు, డీటీపీ చేస్తుంటాడు. పుస్తకాలు ప్రింట్ చేయడానికి డీటీపీ బాగా చేస్తుంటాడు. మంచి ఓపిక మనిషి, చక్కగా సహకరించాడు.
నేను కూడా బాబా గారి ఎప్పుడు కూడా తీసుకురాలేదు. రీసెంట్ ఒక 20-30 సార్లు తిరిగి ఆయన అన్నట్టు పట్టుబట్టి బాబా నా చేత చేయించిన కనుక బాబాకు ఇప్పుడు రుణపడి ఉంటాను. మేము బృందావన ప్రయాణం చేసిన 2008 ఆగస్టున మేము ట్రైనింగ్కి 29 ఆగస్టుకు మేము బృందావనంకి రీచ్ అయ్యాము. 29 రాత్రి రోజు పుత్తూరు వెంకట సుబ్బయ్య నాన్న గారు, దశరథ రామిరెడ్డి గారు, వారికి తోడుగా యుఎస్ఏలో పనిచేసినటువంటి ఒక విద్యావేత్త శ్రీనివాస్ గారు ముగ్గురు కూడా బృందావనం గేట్ తలుపు తట్టారు. అప్పుడు నేనే ఆ రోజు పొద్దున నేను దిగినాను, సాయంత్రాన్ని వీళ్ళు వచ్చినారు. అక్కడ నియమాలు నాకేం తెలియవు, ఎవరిని అడగాలి, ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలి నాకేం తెలియదు. అక్కడ ఉన్నటువంటి పూజారి గారు కుమార్ గారు అన్నారు, భాబీజీ कोई आए आंध्रा लोग आप नीचे आके देखना. మేము కిందనే ఉంటుంది కానీ బాల్కనీలో కరెంట్ లేకుంటే బాల్కనీలో కూర్చున్నాం అనమాట. నీచే ఆగే దిగిన బాబీజీ అంటే నేను వచ్చాను. నేను వస్తే వాడు బృందావనంలో ఒక ఆశ్రమం ఉంటుందనే కానీ ఆశ్రయం ఇస్తారని కానీ వాళ్ళకి రాలేదు. ఒక ఆంధ్ర ఆశ్రమం ఉంటుంది, ఆ ఆంధ్ర ఆశ్రమంలో ఉండొచ్చు అనే ఒక దానితో వాళ్ళు అక్కడికి వచ్చినారు. అయితే నాకు ఏం చేయాలి ఇంకా నేను అప్పుడు వెంటనే బద్దకాయ బాబాకి ఫోన్ చేశాను. బాబా ఇలా వచ్చారు, దశరథ రామిరెడ్డి గారు అంటారు నంద్యాల, పొత్తూరు స్వామి గారు వాడికి రమాప్రసాద్ బాబా గారి శిష్యులు అని చెప్తున్నారు, మన ఆశ్రమంలో ఉంటారని వచ్చినారు అని చెప్పారు. సరే అమ్మా లోపలికి రమ్మని చెప్పు, ఒక ఉండడానికి ఒక గది అని చెప్పు కుమారికి అని చెప్పారు. అలా మా పరిచయం ప్రారంభమైంది. అలా క్రమానుగతంగా వారికి బృందావనం అంటే చాలా ఇష్టం. బృందావనంలో లలితా సహస్రనామాలు చేయడం చాలా ఇష్టం వారికి. ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చేసుకునేవాడు బాబా అక్కడ వెంకటసుబ్బయ్య గారు. తర్వాత ఒక రోజు 6 నెలల కాలం నేను ఇక్కడ ఉండవచ్చునా అని అడిగినారు. అప్పటికే మన బద్దకాయ బాబా చెప్పినారు, మీరు ఇష్టమైనంత కాలం ఉండవచ్చు, ఇక్కడ మీకు ఏమీ మా ఇబ్బంది అడ్డంకి ఏమి లేదు అని చెప్పినారు వారికి. కనుక వాళ్ళు అలాగా 6 నెలల కాలం ఒక నియమనిష్టలతో అక్కడ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు సమయాన్ని, మహాపురుషులు ఎప్పుడు సమయాన్ని వృధా చేసుకోరు కదా, అలా ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఏ మాటలు లేకుండా ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడి ఒక మాట యథాలాపంగా మాతో అన్నారు. ఆయన మహాత్ముడు, మనం మాట ఇచ్చిన తర్వాత జరగకపోతే మనకి ఎలా ఉంటుందో నాకు తెలుసు. కనుక నాన్న అన్నాడు, అమ్మ ఇవన్నీ నేను రాస్తున్నాను, ఎప్పుడైనా దీన్ని నువ్వు పుస్తక రూపేణా నువ్వు ప్రింట్ చేయించి పంచగలవా అన్నాను. అప్పుడు నాకేం తెలీదు, ఆయన మాటలే తెలుసు, ఏదైనా వేస్తాననే తెలుస్తుంది, నోకడో తెలీదు. కనుక తప్పకుండా నాన్నగారు మేము వెళ్ళిన తర్వాత మాకు ఆ స్థితి గతి వచ్చింది, భగవంతుడు కనుక కుసుమారులు కనుక మాకు కలిగిస్తే తప్పకుండా ఆ పని చేస్తాం నాన్న అని చెప్పినాము. నేను ఏదో యథాలాపంగా అన్న ఆ వాక్కుని కుసుమహరులు గురుదేవుడు నరసింహాచారి బాబా గారి దివ్య ఆశీస్సులు ఎంతగా ఉన్నాయంటే ఈ కార్యక్రమాన్ని, ఆ పుస్తకాన్ని చూసినప్పుడు ఎన్నో ఎన్నో చాలా అనుభూతులు నేను చెప్పలేకుండా ఉన్నాను. అసలు నేను ఒక హృదయ ద్రవీకరణ స్థితి ఉంది నాలో. మాటల కంటే నా భావాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి నా మనసు రీచ్ అవుతుంది. అంతటి ఒక ఆ ఎమోషనల్ భావోద్రికమైనటువంటి భావస్థితి ఉన్నాను. భగవంతుడి నిజంగా కుసుమారులు చాలా కృప కలిగించినారు. ఆ కృప వాడి యొక్క కృప మాలో ఎప్పుడు కరువుల తిరస ఫలభార గురుతగాంచు నింగి ప్రేలుచు నమృతము సంగు మీరు దుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తల సహజ గుణము. అలాగా వస్తులు స్వామి గారు జగతికి ఒక గొప్ప ఉపకారం చేసినారు. ఆయన ఎంత గొప్ప మహాత్ముడు అంటే ఆయన కోరినంతనే ఆయనకి అన్ని వచ్చి పడతాయి. కానీ ఎప్పుడు వారు పేదరికాన్ని అనుభవించారు, కానీ బాబా దగ్గర ఎప్పుడు ఏది కోరకుండా ఒక నిజ స్థితిలో వారు ఆ గోలోక ధామాన్ని చేరుకొని వారు ఈ రోజు ఇక్కడ తప్పకుండా భౌతికంగా మనకు లేకపోయినప్పటికీ సూక్ష్మ శరీరంతో ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. వారి యొక్క గొప్ప దివ్య ఆశీర్వచనాలు మనందరికీ కూడా ఉంటాయి.
కనుక వారి యొక్క లక్ష్యాన్ని తప్పకుండా మనము ఇంటింటికి తీసుకువెళ్తామనేది కుసుమారా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. జై కుసుమారా. బదకయ్య బాబు గారు ఆశీర్వాదం ఇవ్వాల్సింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నాకు యాక్చువల్గా చాలా పనులు ఉన్నాయి, నేను ఉండలేను, గంట అనేవాడిని. ఆ పనులన్నీ ఆపేసుకోమని చెప్పారు బాబా. ఏ పని నీకు ఇంపార్టెంట్ కాదు, నా నామం ఎక్కడ జరుగుతుందో అక్కడ కూర్చో అన్నాడు. మన జీవితం అంతా కూడా మన యోగక్షేమాలు చూసేటువంటి ప్రభు యొక్క లీలా కళ్యాణం. ఇటువంటి లీలా కళ్యాణం సంకల్పం చాలా గొప్పది. మాణిక్యరావు దంపతులు వీరు చాలా ఉత్తములు. ఎందుకంటే బృందావనంలో నా దగ్గర కొంతకాలం ఆ ఆశ్రమాన్ని నడపడానికి నాకు సహాయం చేశారు. అక్కడ ఈ యొక్క పుత్తూరు స్వామి గారు రావడం, పుత్తూరు స్వామి గారి ఆశీర్వాదం దొరికింది నాకు కూడాను. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఏమిటంటే ఒక ఆశ్రమం నడవాలి అంటే మనం ఎంత సంపాదించినా కాదు, మనకి ఆ సంపాదన ఇప్పించేది కూడా వాళ్ళ అనుగ్రహంతో మనకు డబ్బు వస్తుంది. మనం ఏమనుకుంటామంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంటాం, అది తప్పది. మహాపురుషులు మనల్ని ఉద్ధరించాలి అని వాళ్ళు పాదం పెడతారు. వాళ్ళు పాదం పెట్టినప్పుడు లక్ష్మీదేవి కూడా మనకు వచ్చి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది నేను యథార్థంగా చూశాను. ఆ దాదాపు నెలకి 70,000 రూపాయలు నాకు ఖర్చు అయింది ఆశ్రమం మెయింటైన్ చేయడానికి. అయినా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈరోజు ఆలోచిస్తే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, 3.5 సంవత్సరాలు ఎలా మెయింటైన్ చేశాను నాకే అర్థం కాదు. ఎవరిని ₹1 అడగలేదు. మరి ఎలా వచ్చింది అంటే ఆశ్చర్యం అన్నమాట. అది ఒక మహాపురుషులు. అక్కడ వారు నన్ను ఉద్ధరించడానికి వచ్చారు, ఆశ్రమాన్ని ఉద్ధరించడానికి వచ్చారు. బోలెట్ నాన్నగారు ఏమన్నారంటే సంవత్సరంలో ఒక వారం రోజుల క్రితం ఈ ఆశ్రమం మనం నడపలేమన్నారు. నేను అన్నాను కుదరదు, ఆశ్రమం నిరంతరం అందులో బృందావనంలో మన మందిరం తెరిచి ఉండాలి, ఎప్పుడూ కూడా మూసి ఉండకూడదు అని భావంతో. అక్కడ సౌత్ ఇండియన్ భక్తులకి పైన, నార్త్ ఇండియన్ భక్తులకి కింద అటువంటి అరేంజ్మెంట్స్ చేయబడ్డా అన్నీ కూడా ఆ ప్రభువే ఇచ్చాడు. ఆ ప్రభువుకి నేను కృతజ్ఞతలు చెప్పడానికి ఎక్కడ కళ్యాణం అయినా ఎక్కడ నామైనా వెళ్ళవలసిందే. ఎందుకంటే ఈరోజు ఈ జీవితం అంతా కూడా ఆయన మీద ఆధారపడింది. బ్లడ్ క్యాన్సర్ కూడా తగ్గించారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాను. కళ్యాణానికి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మనం కళ్యాణానికి వెళ్ళాలి? ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ కళ్యాణంలో ప్రభు తన కృపని, అపారమైన కృపని మనందరి మీద వర్షింపజేస్తాడు. అది మనం తీసుకోవాలి తప్పకుండా. ఇటువంటి కళ్యాణాలు ఎన్నో ప్రభు చేయించుకుంటాడని నమ్మకం నాకు. మనందరం కూడా మన సహాయ సహకారాలు అందించాలి. ఇంతకంటే నేనేం చెప్పేది లేదు. ఎందుకంటే మీరందరూ మహాభక్తులు. నా అనుభవం చెప్పాను. ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ప్రభు యొక్క కృపను తప్పకుండా పొందుతారు. దీనికి డౌట్ లేదు. అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చక్కగా ఈ యొక్క ఫౌండేషన్, కుసుమారా ఫౌండేషన్ చేయాలని ఆనందంగా మా అందరికీ ఉంది. వాళ్ళ ఇంకో పెళ్లిలో కూర్చోలేం, కానీ ఇక్కడ ఎంతసేపైనా కూర్చోగలుగుతున్నాం. ఇది విచిత్రమైన విషయం కదా. అంటే ప్రభు మన చుట్టూ మన పక్కనే ఉండి తిరుగుతున్నాడు. కుసుమారా